తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ నెల 27న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పిందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఎటువంటి అధికారం లేదని, తుది జాబితా విడుదల చేసిన తర్వాత కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరామని అన్నారు శశిధర్ రెడ్డి. 2 ఓట్లు ఉండేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్య పాలయ్యేటువంటి విధంగా కూడా ముందుకు పోతుంది. ఎన్నికల సంఘం పనితీరు ఆ విధంగా ఉంది. తప్పు చేసినటువంటి వారిపైన చర్య తీసుకోకుండా ఇది సరి చేసుకుంటామనేటువంటి మాట ఇది కంటి తుడుపుగానే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక విషయాన్ని ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మామూలుగా ఫైనల్ ఎలక్టరల్ రోల్స్ ప్రచురించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఫైనల్ ఎలక్టరల్ రోల్ ప్రచురించిన తర్వాత డిలీషన్స్ అనేవి చేయరు, ఓన్లీ అడిషన్స్ చేస్తారు. అయితే ఇప్పుడు తలపెట్టినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత కూడా తప్పులు ఉన్నటువంటి పరిస్థితిలో, ఎందుకంటే చాలా చోట్ల డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒకే ఐడితో ఒకే బూత్లో 2 అంతకుమించి ఓట్లు ఉన్నాయి, వేరే వేరే ఐడీలతో ఓట్లు ఉన్నాయి, పేర్లు ఇనీషియల్స్ పెట్టి పేర్లు, ఇవన్నీ చాలా 9 సినారియోస్ మేము హైకోర్టులో కూడా చూపించినటువంటివి ఉన్నాయి. కనుక ఫైనల్ లిస్టు వచ్చిన తర్వాత కూడా తప్పులు ఉంటే, ఎందుకంటే చిన్న మార్జిన్తో గెలిపి ఓటంలో నిర్ణయం అవుతాయి. పంచాయతీ, ఎంపీటీసీ స్థాయిలో కూడా, సర్పంచు, వార్డు కమిటీలోనైతే ఇంకా చాలా తక్కువ సంఖ్యలో ఉండేటువంటి ఓటర్సు, ఎంపీటీసీలో కూడా తక్కువ మందే ఉంటారు. కనుక ఇది చాలా కీలకం. దీనికి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు